హలో అండి. బాగున్నారా? ఇక్కడ మటర్ ఆలు కర్రీ ఇంత టేస్టీగా, గ్రేవీగా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని కొంచెం వేగాక 3 టమాటాల దాకా వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని టమాటాలు మగ్గే వరకు ఇలా మ్యాష్ చేసుకునేటట్టు ఉండాలి. అయ్యాక ఇక్కడ నేను పచ్చి బఠాణీ వేస్తున్నాను. మనం ఫ్రోజన్ మటర్ అయినా ఏసుకోవచ్చు. ఇక్కడ ఉడకపెట్టిన బంగాళదుంపలు గూడా వేసి, ఇంకా కొంచెం నీళ్ళేసుకొని, కొంచెం బాగా మసాలాలు పట్టేటట్టు ఉడకపెట్టుకున్నాక, ఇక్కడ కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు చేసుకున్న పేస్ట్‌ని వేసుకొని, అన్నీ మిక్స్ చేసుకొని, బాగా ఉడకబెట్టుకుంటే మనకి చాలా టేస్టీ అయిన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను. అంతేనండి. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.